కిషోర్ గారు, సో చెప్పండి. సో 6 గ్యారంటీలు అలాగే 100 రోజులు సో సమయం ముందుకు వెళ్తూ ఉంది. 6 గ్యారంటీలు చెప్పింది చెప్పినట్టుగా అమలు పరిచే దిశగానే ముందుకు వెళ్తున్నామంటూ మహాలక్ష్మిలో 2500 రూపాయలకి సంబంధించిన దాని మీద కూడా ఒక విధి విధానాలు ఖరారు చేస్తున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ గ్యారంటీలకి కాదు, కాంగ్రెస్కే గ్యారంటీ లేదని మీరు మీ పెద్దలు వ్యాఖ్యానించారు బీజేపీ నేతలు. అంటే దాన్ని ఏంటి అర్థం ఏంటి అన్న వివరిస్తారా? కెన్ యూ ఎక్స్ప్లెయిన్? సార్ అన్మ్యూట్ చేయండి కిషోర్ గారు. ముందుగా హరి గారు, మీకు, కృషాంక్ గారికి, మహేష్ గారికి, అట్లాగే సాక్షి ప్రేక్షకులందరికీ శుభోదయం అండి. ఈ 6 గ్యారంటీల విషయంలో, అంటే 6 గ్యారంటీలు అన్నారు కానీ అందులో 13 గ్యారంటీలు ఉన్నాయి. ఆ 13 గ్యారంటీల విషయంలో ముందు నుంచి చెప్తూనే ఉన్నాం. ఈ 13 గ్యారంటీలు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి కావలసిన రిసోర్సెస్ ఇప్పటికే చాలా వాటిలో వెనక్కి తగ్గారు. అంటే వారు ఇచ్చిన డేట్ల విషయంలో కానీ, వారు చెప్పిన సమయం విషయంలో కానీ ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది. 2 లక్షల రుణమాఫీ అన్నారు. ఈ 6 గ్యారంటీలు కాకుండా 2 లక్షల రుణమాఫీ అన్నారు. మేనిఫెస్టోలో చెప్పినవే కానీ, డిక్లరేషన్లలో చెప్పినవే కానీ, లేకపోతే ఈ 6 గ్యారంటీల విషయంలోనే కానివ్వండి. అది సోనియా గాంధీ గారి పుట్టినరోజుకే 9వ తారీఖుకి, డిసెంబర్ 9వ తారీఖుకే మొత్తము ఇంప్లిమెంట్ చేసేస్తాము. ఎవరైనా అప్పులు తీసుకోకపోతే ఇప్పుడైనా వెళ్ళి తీసుకోండి, 2 లక్షల వరకు తీసుకోండి, 9వ తారీఖు అన్ని మాఫీ అయిపోతాయి అన్నట్లుగా ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఇప్పటికీ అది అయిపోయింది, పోయిన నెలే. సరే, ఓకే, వారు 7వ తారీఖే ప్రమాణ స్వీకారం చేశారు. 9 అంటే 2 రోజులే. ఇవన్నీ తర్వాత చెప్పుండొచ్చు కాక, కాకపోతే ఆ విషయాలన్నీ వారికి కూడా తెలుసు, రేవంత్ గారికి కూడా తెలుసు. 3వ తారీఖే రిజల్ట్స్ వస్తాయి, దాని తర్వాత 6 రోజులకే 9వ తారీఖు వస్తుందని చెప్పి అప్పటికీ వారికి తెలుసు. తెలిసి కూడా వారు చెప్పారు. ఇప్పటివరకైతే అది అవ్వలేదు. ఇప్పుడు వాటి విషయంలో ఎవరెవరు అప్పులు తీసుకున్నారనేది బ్యాంకులను అడిగితే 1 నిమిషంలో తీసిస్తారు. వ్యవసాయ రుణాలు ఎవరు తీసుకున్నారు అని అంటే దానికోసం ఏమీ కష్టపడవలసిన అవసరం లేదు ప్రభుత్వం అది తెప్పించుకోవడానికి కూడా. ఇదేదో విధి విధానాలు నిర్ణయించాలి, ఇవన్నీ ఇది చేయాల్సిన అవసరం లేదు. రుణమాఫీలు చాలాసార్లు చాలా ప్రభుత్వాలు చేశాయి. ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఇవన్నీ విషయాలు తెలిసినవే. తెలిసిన వాటిల్లో మరి ఇప్పుడు ఆ 2 లక్షల విషయం అయితే మళ్ళీ ఊసెత్తలేదు. అది ఎప్పుడు చేస్తారు, ఏం చేస్తారు అనే దాని మీద కూడా డేట్ ఏమీ ఇచ్చినట్లేదు. ఎందుకంటే ఏమన్నా అంటే 100 రోజుల్లో చేస్తాము అన్న విషయాలు కూడా అవి కేవలం ఈ 6 గ్యారంటీల విషయాలే మాట్లాడుతున్నారు కానీ ఆ డిక్లరేషన్ల విషయాలే కానివ్వండి, లేకపోతే మేనిఫెస్టోలో పెట్టిన విషయాలే కానివ్వండి, వీటి గురించి ఏం మాట్లాడట్లేదు. ఒకటి. రెండవది, 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసాము అన్న టైప్లో పోస్టర్లు పెట్టారు. జస్ట్ 2 రోజుల్లోనే. 2 రోజులు జరిగింది, 2 రోజుల్లో 2 గ్యారంటీలు అని చెప్పి. ఆ 2 గ్యారంటీలు కూడా మీరు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, లేకపోతే 10 లక్షల ఆరోగ్యశ్రీ అన్న విషయం మీద కానివ్వండి, వాటిలలో కూడా ఇప్పుడు మహిళలకు ఉచిత ప్రయాణం అంటే దాంట్లో అసలు మహిళలకు ఇచ్చిన గ్యారంటీ ఒకటే అయినా అందులో 3 భాగాలు ఉన్నాయి. అందులో గ్యాస్ సిలిండర్ల విషయం ఉంది, 500 రూపాయలకి ఒక గ్యాస్ సిలిండర్ అనేది. దాని తర్వాత 2500 భృతి ప్రతి మహిళకి ఇస్తామన్న విషయం ఉంది. కాబట్టి అవి 2 నిజంగానే 2 గ్యారంటీలు ఏమి కాదు. 13 గ్యారంటీల్లో 2 గ్యారంటీల విషయం మీద ఒక అడుగు ముందుకేశారు. ఇప్పుడు 10 లక్షలది ఏదైతే ఆరోగ్యశ్రీ అన్నారో అది ఏ ఆసుపత్రులలో ఎంత, ఎట్లా, వాటి విధి విధానాలు ఏంటి, ఏ కార్పొరేట్ ఆసుపత్రికి పోయినా ఈ రోజే చేసుకోవచ్చా అంటే అంతకుముందు నేను ప్రశ్నించినప్పుడు ఆ విషయం మీద 1 రోజులోనో 2 రోజుల్లోనో గెజెట్ వచ్చేస్తుంది, ఈ హాస్పిటల్ ఇవి అని చెప్పారు. ఇంకా అది ఎంతవరకు వెళ్ళిందో మనం చూస్తూనే ఉన్నాం. అది ఓకే. అయితే 6 గ్యారంటీలకి గ్యారంటీ ఎక్కడ, అసలు కాంగ్రెస్ పార్టీకే గ్యారంటీ లేదు అనే వ్యాఖ్య, దాని వాట్ ఈస్ అంటే పోయినసారి 2 సార్లు కూడా మీకు తెలిసిందే, 2014, 2018లో ఏం జరిగిందో. కాంగ్రెస్ పార్టీ మేము ప్రతిపక్షం అని చెప్పి, ప్రతిపక్షం కాకపోతే అధికారంలోకి వస్తామని చెప్పి ఎన్నికల్లో నిలబడ్డము. దాని తర్వాత వచ్చిన 4 రోజులకే వెళ్ళి అందులో అధికులు, రెండోసారి అయితే అధికులు అంటే 19 మందిలో 12 మంది వెళ్ళి బీఆర్ఎస్ లో జాయిన్ అవ్వడము, అంతకుముందు సారి ఒక 7గురు జాయిన్ అవ్వడము, ఇట్లాంటివి జరుగుతూనే ఉన్నాయి. సో కాంగ్రెస్ పార్టీకి నేను అంతకుముందు అన్నాను ఎలక్షన్ల ముందు కూడా, ఈ గ్యారంటీల సంగతి పక్కకు పెట్టండి, మీకు వారంటీ ఉందా అంటే మీ ప్రభుత్వం వస్తే ఒక 5 సంవత్సరాల వారంటీ గ్యారంటీగా మా వాళ్ళు మాతోటే ఉంటారు, మేమే ఇచ్చేస్తామని. ఈసారి అధికారంలోకి వచ్చారు చేయబట్టి సినారియో వేరు అని చెప్పి అందరు చెప్తూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు ఈ గ్యారంటీల విషయమే కానివ్వండి, లేకపోతే ఆ డిక్లరేషన్ల విషయమే కానివ్వండి, ఆ మేనిఫెస్టో విషయమే కానివ్వండి, ఇవన్నీ నెరవేర్చగలిగే పరిస్థితుల్లో కాంగ్రెస్ లేదు. దాని గురించే కాంగ్రెస్ లోనే మళ్ళీ
ఆ, ఆ, ముందు నుంచే తెలిసిందే. కాంగ్రెస్లోనే మళ్ళీ అసలు ఇవి నెరవేర్చలేని పరిస్థితుల్లో అసలు కాంగ్రెస్ నిలబడుతుందా, వారికి వారు అసలు నిలబడతారా అన్నదే ప్రశ్న అండి. దాని గురించి అంటున్నాం మేము.